మామిడికాయ విత్తనం వేసాం అనుకోండి, ఏ చెట్టు వస్తది? మామిడికాయ చెట్టే వస్తది. యాపిల్ చెట్టు వస్తదా? రాదు కదా! అలానే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీవు ఎప్పుడైతే సిన్ కాన్షియస్‌లో ఉంటావో, అంటే ఈ పాపం చేశానేమో, అది చేశానేమో, ఇది చేశానేమో, అలా ఉందేమో, ఇలా ఉందేమో అన్నప్పుడు నీవింకా నీ స్థితి మారదు. ఆ పాపాన్ని జయించలేవు. ఎలాగైతే ఈ పేపర్ ఉందండి, వైట్ పేపర్. ఈ యొక్క యెల్లో పేపర్ ఏదైతే ఉందో, ఈ యెల్లో పేపర్ మీద మనం ఒక చిన్న పేపర్ రాసాం. ఏమైతుందంటండి, ఈ పేపర్ చూసినప్పుడు ఆ పేపర్ అంతా ఇదొక్కటే కాన్సంట్రేట్ అయిపోద్ది. సిన్ కాన్షియస్ అంటే ఈ పేపర్ అంతా మార్క్ ఉందన్న కాన్షియస్‌నెస్ తో ఉంటది. అలానే నీ జీవితంలో పాపం ఏదన్నా ఉన్నట్లయితే ఏమైతదంటే మన ఫోకస్ అంతా దాని మీద పెడుతూ ఉంటాం. ఎలా వి విల్ గో టు సమ్ అడిక్షన్ సెంటర్. ఇట్ ఈస్ గుడ్ టు గో. రీ అడిక్షన్ సెంటర్స్‌కి వెళ్ళడం కూడా కరెక్టే. కానీ ఏమంటున్నానంటే నీవు సిన్ కాన్షియస్ నుంచి సన్ కాన్షియస్ లోకి ఎప్పుడైతే వెళ్తావో, అంటే క్రైస్ట్ కాన్షియస్‌నెస్, అంటే నా జీవితంలో నేను చేయలేను కానీ నా దేవుడు చేయగలడు. ఐ కాంట్ డూ ఇట్ బట్ గాడ్ కెన్ డూ ఇట్. నేను ఈ పాపాన్ని జయించలేను కానీ నాలో ఉన్నవాడు. నేను ఈ పాపాన్ని జయించను కానీ నాలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించను. నాలో ఉన్న నా యేసు ఈ లోకాన్ని జయించును. ఎప్పుడైతే ఫ్రమ్ సిన్ కాన్షియస్ టు సన్ కాన్షియస్ ఎప్పుడైతే వస్తావో, గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్ దట్ యు ఆర్ ఫేసింగ్. Even if you are drinking and ask God, Lord, I cannot do it, Lord, I cannot come out of this addiction. Just ask His guidance, ask His help. దావీదు రాసినప్పుడు కూడా ఏమని చెప్పాడంటే, నాకు సహాయం, నేను కొండల దగ్గర చూసినా కూడా నాకు సహాయం ఎక్కడి నుంచి? ఈ లోకం నుంచి. యూ కెన్ నెవర్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఇంకా నీకేమొస్తుందంటే, నీ తోటి స్నేహితులు కూడా, నీ ఫ్యామిలీ ఏంటంటే, నీకు ఇంకా దే విల్ గెట్ ఏ డిఫేమ్ వస్తుంది. కానీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు He will give you the fame. He will give you from test to testimony. నువ్వు ఏదైతే గ్రేవ్గా ఉన్నావో, ఏదైతే శ్మశానంగా ఉన్నావో, ఆ శ్మశానాన్ని ఏ విధంగా నిర్మారుస్తాడు తెలుసా? పూల తోట నిర్మారుస్తాడు. He will turn you from grave into gardens when you are Christ conscious. May God bless you. May His grace shine upon you and give you His perfect peace and shalom peace. Shalom. May God bless you. Take care. May this day be a blessing for you and for your family.